నేను జీవితంలో ఇంతవరకు కూడా మన ప్రభుత్వం మనం న్యాయపరిచాము. ఇంతవరకు మన ప్రభువును మనం ఆరాధించాము. ఇప్పుడు మన ప్రభు మన హెచ్చరిక వర్తమానాలు పెడతాము. మనం బలను సమీపించబోయే ముందు మనం పరిశీలించుకోకే కొన్ని మాటలు విందాం. దాని కొరకే మనము విషయంలో చూసాముగా యోగ గ్రంథం చదువుతున్నాం. యోగ గ్రంథము 33వ అధ్యాయం చదువుతున్నాం. యోగ గ్రంథం 33వ అధ్యాయము 23-24 వచనం. 24 చదువుతున్నాం. 23-24 వచనాలు చదువుతున్నాం. నరులకు యుక్తమైనది ఏదో దాన్ని వారికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనులకు ఒకడు వానికి మధ్యవర్తి ఉండినెడలా దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములకు వెళ్లకుండా దిగి వెళ్లకుండా కాబట్టి వాని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చారు. చాలు. కాబట్టి ఇక్కడ ఎవరు పాతాళములకు వెళ్ళకుండా ఉంటారు అనేటువంటి మాట. కాబట్టి ఎవరు తప్పించబడతారు అనేటువంటి మాటలు మరి హెచ్చరిక వర్తమానంలో భక్తుడు యోబు మన గమనానికి తీసుకొచ్చినటువంటి లేఖన భాగవతిస్తే నరులకు యుక్తమైనది ఏదో. కాబట్టి నరులకు అనగా మనుషులకు నీకు నాకు కూడా మరి యుక్తమైనది అంటే మంచిది కదా. యుక్తమైనది ఏదో అంటున్నాడు. యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయటకు, దాన్ని మనకు తెలియపరచడానికి వేలాది దూతలలో గనుడకు ఒకడు వానికి మధ్యవర్తి ఉండినలా దేవుడు వాని ఏం చెబుతున్నాడంట, కరుణ చూపి 24 వచనంలో కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వాన్ని విడిపించును అంటున్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా పాతాళంలోనికి వెళ్లకుండా దేవుడు విడిపించేటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నీవు నేను కూడా మరి మనకు యుక్తమైనటువంటిది కాకుండా మనకిష్టమైనటువంటి మరి మార్గాన్ని ఒకవేళ మనం అన్వేషిస్తున్నామేమో కదా, మనల్ని మనం పరిశీలించుకుందాం. కాబట్టి పాతాళంలో నుంచి నీవు నేను కూడా మరి తప్పించబడాలని దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించినాడు. ఎవరు మరి తప్పించబడతారు అనేటువంటి మాటలు మన గమనానికి ప్రభువారు ఈ మాటలు తీసుకొస్తారు. నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయటకు ఏం చేయబడుతున్నారంట, వేలాది దూతలలో గనుడు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండినలా దేవుడు వాని కరుణ చూపెట్టున్నాడు. వాడు పాతాళములోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపిస్తాడు. కాబట్టి నీకు నా కూడా మధ్యవర్తిగా ప్రభువారు వారు వచ్చినటువంటి వాడు ఉంటున్నాడు. కనుక నీవు నేను కూడా మనం పరిశీలించుకున్నాం. పాతాళంలోకి వెళ్ళడం మంచిదా, పరలోకానికి వెళ్ళడం మంచిదా? కాబట్టి మనం పాతాళంలోకి వెళ్ళకూడదనే ప్రభువారు నిన్ను నన్ను కూడా రక్షించినటువంటి కారణం ఏంటంటే, పాతాళంలో అయితే అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి పరిస్థితి నుంచి దేవుడు నీ నా యొక్క ఆత్మను రక్షించుట కొరకే దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించినాడు. కనుక ఆ రక్షణ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణ మనం
జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేకపోతే నేను కూడా మరి నష్టపోతాం. కాబట్టి క్రీస్తుని కలిగిన వారు ఎలాంటి వాడు ఉంటారంటే ఆ యొక్క పాతాళంలో నుంచి తప్పించబడతారు. కాబట్టి నీవు క్రీస్తుని కలిగినటువంటి వాడిగా ఉన్నావు కనుక దీని జీవితంలో ప్రభువుకి ప్రీతికరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే లూకాసు వార్తలో కూడా చూస్తాం కదా, లూకాసు వార్తలో 16వ అధ్యాయం లూకా భక్తుల గురించి కూడా కొన్ని మాటలు చూస్తాం. చదవండి 16వ అధ్యాయం 22వ వచనం. 16-22 వచనంలో కూడా 16-22 చదవనా? కాబట్టి ఆ యొక్క దరిద్రుడు చనిపోయి రాయబడుతుంది కదా, చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీడలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాడు. ఆయన ఎలాంటి పరిస్థితుల నుండి మరి అబ్రహామును వేడుకుంటున్నాడు ఆ ధనవంతుడు. చూసారా, అతను ఆ యొక్క అగ్ని జ్వాలలో నుంచి దేవుడు నన్ను కూడా తప్పించాడు. నీవు కూడా ఆ అగ్ని జ్వాలలో పెట్టడం ఇష్టం లేదు. అయితే ఇక్కడ అంటున్నాడు, మన గమనంలో తీసుకొస్తే ఇక్కడ ఒక సమూహాన్ని మన గమనానికి మనందరికి కూడా తెలిసినటువంటి మాటలే. ఆ దరిద్రుడు కూడా ఒక లాజరు, ధనవంతుడు అనేటువంటి వారి గురించి 19వ నుంచి కూడా ఉంది. కాబట్టి ధనవంతుడు ఒకడును, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారు వస్త్రములు ధరించుకుని ప్రతిదినం కూడా బహుగా సుఖపడేటువంటి వాడు. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ప్రతిదినం కూడా మంచి వస్త్రాలు వేసుకుని ఊదారంగు బట్టలు మరి సన్నపు నారు వస్త్రములు ధరించుకుని 19 వచ్చిన మాట. కాబట్టి నా వస్త్రములు ధరించుకుని ప్రతిదినం కూడా ఏం చేస్తున్నాడంటే అతను బహుగా సుఖపడుచు ఉండువాడు. 20వ వచనం చూస్తే ఇంకొక వ్యక్తిని ఇక్కడ అంటున్నాడు, లాజరు ఒక దరిద్రుడు. అతడు ఏం చేస్తున్నాడు? అతడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉన్నాడు. కాబట్టి ఇంకా మరి ఇలాంటి ఈ పరిస్థితి ఎలా ఉందంటే, ఇతను ఒక దరిద్రుడు అనేటువంటి లాజరు ఉన్నాడు. అతను ఆ యొక్క ధనవంతుని ఇంట ఏం చేస్తున్నాడు? ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద 20వ వచనం చదువుతున్నాము. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను ఆగుతున్నాడు. కాబట్టి ఎంత దరిద్ర స్థితిలో ఉన్నాడు, ఎంత దీన స్థితిలో ఉన్నాడు, ఎంత కరువులో ఉన్నాడు కదా, ఎంత లేమిలో ఈ లాజరు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. చూసినప్పుడు ఎంతో తిండికి కూడా లేనటువంటి వాడిగా మరి ఇతను ఎంతో మరి శరీరం అంతా కూడా కురుపులతో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఈ లోకంలో ఆయన జీవించినాడు. అయితే అతను దేవుని కొరకు నమ్మకస్తుడిగా జీవించాడు. అయితే కింద భాగంలో కూడా మనం చదివితే 22 నుంచి కూడా చదివితే ఆ దరిద్రుడు ఒకనొక సమయం వచ్చింది. ఆ సమయంలో దరిద్రుడు కూడా చనిపోయాడు. అతను ఏం చేయబడ్డాడు? చనిపోయినప్పుడు అతని దేవదూతలు చేత అతడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడ్డాడు. ఈయన ఎలాంటి స్థలంలో ఉండడానికి ఈ లాజరు, ఈ దరిద్రుడు, మరి కురుపులతో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా కొనుక్కోబడుతూ ఉన్నాడంటే అతను ఈ విధంగా కొనుక్కోబడను. అయితే కొన్ని దినములైన తర్వాత మరి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అతను కూడా కొన్ని దినములైన తర్వాత తన యొక్క దినములు కూడా ముగిసిన తర్వాత అతను కూడా పాతి పెట్టబడ్డాడని రాయబడుతూ ఉంది. కింద భాగం చదవండి. కాబట్టి అప్పుడు అక్కడ అంటున్నాడు, చదవండి.
అప్పుడు 23 వచ్చిన అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కాబట్టి కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని లాజరును చూశాడు. ఈ ధనవంతుడు ఎక్కడ చూశాడంటే ఈ పరలోకములో ఉన్నటువంటి ఈ లాజరు చూశాడు. అయితే భూలోకంలో అయితే ఈ లాజరు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, ఈ లాజరు నా ఇంటి వద్ద నేను పడేసినటువంటి ముక్కలు రొట్టె ముక్కల కోసం ఆశపడేటువంటి వాడు, ఈడు ఇలాంటి స్థితిలో ఉన్నాడు, నేనేంటి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని తాను అక్కడ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి అతనైతే అప్పుడు అతడు పాతాళంలో నుండి బాధపడుతున్నాడు. అంటే ఇక్కడ ధనవంతుడు ఎలాంటి వాడు ఉన్నాడు, బాధపడుతున్నాడు. అందుకనే బైబిల్లో వాక్యం ఉంది కదా, ఏమాటది, వంటే సూది బెద్దంలో ధనవంతుడి గురించి రాయబడుతుంది. ఆ మాట మీరు గుర్తిస్తే చెప్పండి. కాబట్టి సూది బెజ్జంలో వంటి దూరుగా సులభమని రాయబడతాం. కాబట్టి అలాగే ఆ సామెత ప్రకారంగా ఇక్కడ ఎలా ఉన్నదంటే, అక్కడ పాతాళములో ఏం చేయబడుతున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అన్నాడు. కాబట్టి ఎంతో కాబట్టి నీనా జీవితంలో పరలోకంలో చేరాలంటే ఊరికి ఆశామాషిగా మనం ప్రార్థనకి వెళ్ళి నామినల్ ప్రార్థన చేసి ఆచార భక్తి అలవాటు భక్తిలో మనం ప్రార్థన చేస్తే అది మాత్రం కూడా మనం ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఆ యొక్క మంచి పవిత్రమైనటువంటి స్థలంలో మనం వెళ్ళాలి. అయితే నీనా జీవితంలో కూడా ఈ లోకంలో శ్రమ పడ్డాడు. లాజరు దరిద్రతతో ఉన్నాడు, ఏమీ చాలినటువంటి వాడు జీవించాడు. ఈ ధనవంతుడు అయితే ఏం చేశాడు, రంగు వస్త్రాలు ధరించాడు, మంచి పట్టు వస్త్రాలు ధరించుంటాడు. కాబట్టి ప్రతిదినం కూడా బహుగా సంతోషపడుతూ వచ్చాడు, బహుగా సంతోషపడ్డాడంట. ఈ పేదవాడైతే ఎంతో దరిద్రతతో తన బాధను అనుభవించాడు. కానీ ఈ యొక్క ధనవంతుడైతే ఈ లోకంలో దేవుడు అనేటువంటి వాడిని తలుచుకోకుండా ఇదే రాజ్యము, ఇదే సుఖం అనుకుని ఉంటాడు కదా, ఇదే వైభవము, ఇదే పరలోకం అనుకుని ఉంటాడు. అయితే ఒకనొక దినం వచ్చింది, ఈ ధనవంతుడు కూడా చనిపోవాల్సి వచ్చింది. చనిపోయినప్పుడు అప్పుడు పాతాళం నుండి బాధపడుచు అతను కన్నులెత్తి దూరం నుండి ఏం చేస్తున్నాడంట, అబ్రహాము అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూశాడు. ఎక్కడ చూశాడు ఇతను, లాజరును ఇక్కడ పరలోకంలో చూశాడు. లాజరు ఏది అతను అక్కడ ఉన్నాడు, నేను భూలోకంలో గొప్పవాడిని కదా, నాకు 100 ఎకరాలు ఆస్తి ఉంది కదా అనుకుని ఉండొచ్చు. ఇతనికి ఏమీ లేదు కదా, ఇతనికి మంచి లెట్ వచ్చింది అనుకుని ఉండొచ్చు. అయితే ఈ లోకంలో అతను దరిద్రుడైనప్పుడు పరలోకంలో ధనవంతుడిగా ఆయన చేర్చబడ్డాడు. కాబట్టి నీనా జీవితంలో మన ఏ విధంగా మన ఆత్మీయ స్థితి ఉన్నది, మన యొక్క ఆత్మీయ స్థితి ఉన్నదో మనం పరిశీలించుకుందాం. ఈ లోకంలో దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు అనేకమైన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి కదా, ఎన్నో ఇబ్బందులు, అనేక ఇబ్బందులు అన్నమాట, అనేక నష్టాలు, అనేకమైనటువంటి పరిశోధనలు, అనేకమైనటువంటి మరి నిందలు. కాబట్టి వీటన్నిటిని కూడా మరి పడినప్పుడు కూడా దేవుడు నన్ను కూడా మర్చిపోడు. మనుషులైతే మర్చిపోతారు. అయితే దేవుడు ఇక్కడ అబ్రహాం ఏం చేస్తానని 23 చదువుతాం. అప్పుడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున, కాబట్టి అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం యొక్క రొమ్ముని ఆనుకున్న లాజరును చూసి 24 తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి, కాబట్టి నా యందు కనికరపడి అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు కనికరం గుర్తు రాలేదు, దయ గుర్తు రాలేదు కదా, ప్రేమ గుర్తు రాలేదు, బేదలు అనుకున్నాడు ఈ ధనవంతుడు. అయితే 24 అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడు, నా యందు దయ చూపించు, నా యందు జాలి చూపించు, నేను ఎంతో యాతన పడుతున్నాను, ఎంతో బాధపడుతున్నాను. చదవండి. కాబట్టి ఆయన ఎలా బాధపడుతున్నాడని చూస్తే అబ్రహాము అతను అనుకున్న అందు గురించి, కాబట్టి తండ్రి అబ్రహాము నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీడలో నుంచి నా నాలుకను ఎంచమన్నాడు, చల్లార్చుటకు ఎవరిని పంపమంటున్నాడు, లాజరు పంపించాలన్నాడు. అక్కడ లాజరు గారు అవసరమయ్యారు, ఇక్కడ అవసరంలా. ఇక్కడ లాజరు గారు అవసరంతో పని లేదు. లాజరు గారు ఇక్కడ పేదవాడు, కడు దరిద్రుడు. అయితే అక్కడ అబ్రహాము రొమ్మున అనుకున్న ధనవంతుడిగా అది పేద లాజరుని మనం చూస్తా ఉన్నాం. ఆ భాగంలో కిందంతా కూడా చదివితే మనము అర్థమయ్యే విధంగా చదివినప్పుడు అతను అంటున్నాడు, తన వ్రేలి కొనను నీడలో ముంచి
నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమంటున్నాడు. అయితే కింద భాగంలో కూడా మనం చదివితే అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి అంత మాత్రం కూడా అవకాశం లేదని కింద భాగంతో కూడా చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి కింద భాగంలో మనం చదివితే నేను ఈ అగ్ని జ్వాలలో ఏం చేయబడుతున్నాడంట, యాతన పడుతున్నాడు. యాతన, కాబట్టి యాతన పడుచున్నాను. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటుకోరు వారు దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును, కాబట్టి మాకును మీకును మధ్య మహాగాధము ఉంచబడి ఉన్నదని చెప్తున్నాడు. కాబట్టి మహాగాధం ఉంటది. అక్కడ 27వ కూడా చదివితే అప్పుడు అతడు అంటున్నాడు, తండ్రి అలాగైతే కాబట్టి నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ యొక్క వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవల్లని నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు. అందుకు అబ్రహాము అంటున్నాడు, వారి యొక్క మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవన్నని అతనితో చెప్పగా, కాబట్టి అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన పక్షము ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతులలో నుండి ఎవరు కూడా లేచనని కూడా వారు నమ్మరని అతనితో చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి వెళ్ళినా కూడా వాడు నమ్మరు అంటున్నారు. కాబట్టి ఇక్కడ అనేక విధాలుగా స్వార్థ ప్రకటిస్తున్నా కూడా మరి అనేకులు వింటల్లా. ఎన్నో సంవత్సరాల నుంచి మనం కూడా ఈ బేతనియా ప్రార్థన మందిరంలో దేవుడు ఇచ్చిన దర్శనంతో ప్రారంభిస్తే అనేకులు వినటల్లా. కాబట్టి ఇక్కడ కూడా లాజరు కూడా అంటున్నాడు, నాకు ఇంక 5 సహోదరులు ఉన్నారు. వాడు ఆ యొక్క అతనితో అంటున్నాడు, ఏమంటున్నాడంటే నాకు ఇంక 5 సహోదరులు ఉన్నారు, వారి వేదనకరమైనటువంటి స్థలంలోనికి వారి ఇక్కడ రాకుండా ఈ అబ్రహామును పంపించు అంటున్నాడు. అయితే అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. అక్కడ మహా అగాధం ఉందా. కాబట్టి నిన్ను రక్షించాడు, నన్ను రక్షించాడు దేవుడు. అయితే నీవు ఇప్పుడు మరలా లోకంలోనికి, పాపంలోనికి, లోకం వైపు చూస్తున్నాము. మనం పరిశీలించుకుని ఎవరు వచ్చి మనం పరిశీలించవసరం లేదు. మన భక్తి మనకు ఖచ్చితంగా ఉందా లేదా అని మనం మెక్కచ్చిగా మనం పరిశీలించుకున్నప్పుడు, రాసులో మనం చూసుకున్నప్పుడు మనం బలంగా ఉన్నామా, బలహీనంగా ఉన్నామా, ఎక్కడ లోపడుతున్నామా అని మనమే అర్థమవుతాడు. కాబట్టి ఎవరు తప్పించబడతారంటే ప్రభు నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే నీవు నేను కూడా పాతాళం నుంచి తప్పించబడతాం, పరలోకంలోకి వెళ్ళిపోబడేటువంటి వారు ఉంటారు. చివరికి మాట చూపించి మరి సమయం అయిపోతుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం కూడా చదువుకుంటామండి. ఆ వచనంలో కూడా వచనం చెప్తాను. 13, 14 వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13, 14 వచనాలు కూడా చదివి సహాయం చేయండి. 23వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుంటే మనకి కనబడుతున్నటువంటి మాటలు. కాబట్టి నీ బాలులను శిక్షించుట మాను కొనకమంటున్నాడు. మాను కొనకము, బెత్తముతో వాడిని కొట్టిన వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టిన పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు ఏం చేయబడతావంట, తప్పించదవు అంటున్నాడు. 14 వచనం అక్కడ చూసినప్పుడు మన భాగంలో మరి ఏం తెలియబడుతుందండి. ఈ మాట మనకు చక్కగా సులభంగా అర్థమయ్యేటువంటి మాట. నీ బాలులను శిక్షించుట మానుకొనకు అంటున్నాడు. మరి నీ బిడ్డను నీవు శిక్షించడం మానుకోమాట. గారాబం ఉంటే ఉండొచ్చు, మరి కూతురంటే ప్రేమ, కొడుకంటే ప్రేమ ఉండొచ్చు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. కానీ మితిమీరిగా మరి ఉంటే వారు ఏదైనా తప్పులు చేస్తున్నా కూడా వారి తప్పులు మనం కప్పించుకోకూడదు. కప్పిపించామంటే వాడు ఇంకా కూడా వాడి బెద్దుడైపోతాడు, బెద్దురాలైపోతాడు అమ్మాయి.
కాబట్టి ఎందుకని సొలొమోను గారు ఎంత మాటలు రాస్తున్నారంటే, నీ బాలులను శిక్షించుట మాను కొనకమంట. కాబట్టి నీ నా జీవితంలో ఒక చోట ఉంటుంది, తండ్రి శిక్షించిన కుమారుడు బుద్ధిమంతుడు అవుతుంది. కానీ బెత్తం ఆడకపోతే పిల్లలు చదవరు. కాబట్టి తండ్రికి విరోధంట. కాబట్టి బెత్తం వాడిన వాడు తండ్రికి విరోధం అవుతాడు. కాబట్టి నీవు నేను కూడా మరి ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉన్నామో కనుక మనల్ని మనం పరిశీలించుకుందాం. విలువైనటువంటి మాటలు, ఎంతో మరి ఉపయోగమైనటువంటి మాటలు సొలొమోను గారు రాస్తున్నారు. మధ్యాహ్న కాశ్యంలో ఈ నా గమనంలోనికి ఆయన తీసుకొచ్చినటువంటి మాటలు మనం చదువుకుంటున్నప్పుడు మన హృదయం ఎంతో సేదదిరేదిగా, మన హృదయం ఎంతో బలపడేది ఉంటుంది ఆత్మీయంగా. కాబట్టి నీ బాలులను శిక్షించడం మాను కొనకము, బెత్తముతో వారిని కొట్టిన వాడు ఏం చేయబడు అంట, బెత్తంతో కొట్టేమని కూడా చచ్చిపోడు కదా. అయితే అంటున్నాడు, బెత్తంతో కొట్టిన ఎడల పాతాళము పోకుండా వాని ఆత్మను నీవు తప్పిస్తావు. కాబట్టి వాడు ఇవాళ చిన్న దొంగతనం చేశాడు, రేపు పెద్ద దొంగతనం చేస్తాడు. ఇవాళ శిక్షించామనుకో వాడు అందరితోనే మానుకుంటాడు. వాడి ఆత్మను మనం కాపాడిన వాడు అవుతాం, వాడు బాగు చేసిన వాడు అవుతాం. అంతేగాని వాడు చిన్న పని చేసాడులే, వాడు దోసకాయ తీసుకొచ్చాడు, రేపు బీరకాయ తీసుకొస్తాడు అనుకోవాలి కదా. కాబట్టి నీ నా జీవితంలో మనం శిక్షించాలి. కాబట్టి నీ నా జీవితంలో శిక్ష అనేది ఎంతో బెత్తం అనేది అవసరం అన్నమాట. కాబట్టి బెత్తముతో వాడిని కొట్టిన వాడు మరి చావకుండా, బెత్తముతో వాడిని కొట్టిన పాతాళములకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పిస్తావు. తప్పించిన దాని అవుతావు, తప్పించిన తల్లి అవుతావు, తప్పించిన తండ్రి అవుతావు. అంతేగాని బెత్తం వాడకుండా అమ్మో మా పిల్లలు కొడితే కనిపోతాడేమో, కనిపోయిద్దేమో అనుకో. వాడిని శిక్షించినప్పుడు వాడికే మేలు కలుగుతుంది. కాబట్టి నీ నా జీవితంలో మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది, మనం తప్పించబడాలంటే, పాతాళం నుంచి తప్పించబడాలంటే ఈ లోకంలో నీవు ఇప్పుడు బెత్తం మరి వాడాలి. కాబట్టి నీకు నాకు కూడా క్రీస్తు మరి మాటలతో, బైబిల్లో ఉన్నటువంటి మాటలు నిన్ను నన్ను కూడా బెత్తంతో కొడతా ఉంటాయి అన్నమాట. మేము ఎలాగున్నావు ఆత్మీయ జీవితంలో, వారం అంతా వాడు ఎలా ఉన్నావు అన్నప్పుడు మనం కొట్టాల్సిన బెత్తమే, వాక్యమే నిన్ను నన్ను కూడా పోస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది, మన హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాం, మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నదో మనం పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనం ప్రవేశిస్తాం. చివరిగా ఇదే సామెతల గ్రంథం 19:18 చూడలేదు. 19:18 చదువుతున్నారా? అయితే వాడు చావ వల్ల కోరవద్దు. 18 వచ్చినాము కదా, నేను చెప్తాను కరెక్టేనా? కాబట్టి నీ నా జీవితంలో మనం ఏ విధంగా మరి ఉంటున్నాం అనేది, నీ నా జీవితంలో మనం కూడా చక్కగా మరి ఆ మాట ఒకసారి చదవండి, నేను కూడా చూస్తాను. కాబట్టి బుద్ధి వచ్చిన నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావాలని కోరవు. కాబట్టి బుద్ధి రావాలని మనం శిక్షించగానే వాడు చనిపోవాలి, ఆమె చనిపోవాలి, అమ్మాయి చనిపోవాలనుకో. కాబట్టి దేవుని మాట, బుద్ధి వచ్చిన నీ కుమారుని శిక్షించాలి. శిక్షించకపోతే వాడు తిరగబడతాడు. కాబట్టి నీ నా జీవితంలో బుద్ధి వచ్చినని నీ కుమారుని శిక్షించమంటున్నాడు దేవుడే. అయితే వాడు చావని మాత్రం కోరుకోమా, వాడు నాశనం అయిపోవాలి అని నీవు నేను కూడా కోరుకోకూడదు. శాపనార్థాలు బిడ్డలు పెట్టకూడదు. కాబట్టి నీవు నేను కూడా వారి యొక్క మేలు కొరకే నీవు నేను రాక పాతాళంలో పోకుండా దేవుడు నిన్ను నన్ను కూడా ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి ఎవరు తప్పించబడతారంటే నీవు నేను కూడా క్రీస్తు ఉంటే, ఆయన లోబడి ఉంటే, ఆయన మాట వింటే నీవు నేను కూడా ఆ పాతాళంలో తప్పించబడి నీవు నేను కూడా పరలోక రాజ్యంలో చేరడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నీవు నన్ను నీవు సమర్థించుకోవడానికి మాత్రం కూడా శ్రేయస్కరంగా. అందుకని నేను ఖండించే చెప్తా. మా అనేక యూట్యూబ్ చూస్తున్నారంట, గాంధీ గారు మీరు కరెక్ట్గా చెప్తున్నారు ఏంటంటే అంటున్నారు, పాస్టర్లు అడుగుతున్నారు నన్ను. అంతేనయ్యా, వాక్యం అటాగా చెప్పాలి, ఉన్నదే చెప్పాలి. దేని వాళ్ళని పొగిడి మనం చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడికి మనం కావాలి, కానీ మనం వాళ్ళను పొగిడితే వాళ్ళు నష్టపోతారు. అని అట్లా చెప్పినప్పుడు అలాగే కరెక్ట్ అయ్యా, మేము కూడా అట్టా చెప్తాము. కాబట్టి నీ నా జీవితంలో వాక్యంగా చూపించి అటు విధంగా మనం జీవించినప్పుడు నీ నా జీవితాలు దిద్దపడతాయి, ఎంతో ప్రయోజనకరంగా. కాబట్టి దేవుడు ఇచ్చిన మాటలు దీవించినగాక మనము బలలో రీతిలో పాల్గొంటున్నాం. దాన్ని మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. చెప్పబడినటువంటి భాగము మీ హృదయంలో ఉంచుకుని
మనం బలమైన రీతిలో హెచ్చరికలు తీసుకునేటువంటి నీవు నీకు కూడా మరి దేవునికి ప్రీతికరమున్నామా లేదా అనేటువంటి మనం పరిశీలించుకున్నాం.